ఎయిర్ వస్తున్న సౌండ్ వస్తుందా, అదే మెయిన్. ఫీల్ అవుతున్నారా మీరు ఎయిర్ వస్తున్నట్టు చెక్ చేసుకోవాలి. అప్పుడు రాకపోతే మీరు టెక్నీషియన్ పిలవండి. ఫస్ట్ చెక్ చేయాల్సింది లెర్నర్స్. మీరు ఖచ్చితంగా ఫ్యాన్ వర్క్ అవుతుందో లేదో ఓపెన్ చేసి చూసుకోవాలి. 2 ఫ్యాన్లు ఉంటాయి, కొన్నిటికి 3 ఫ్యాన్లు ఉంటాయి, కొన్నిటికి ఒకటే ఫ్యాన్ ఉంటుంది. చెక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవాలి. అవి ఓకే అయితే హీటర్ పనిచేస్తుందా లేదా. హీటర్ కూడా ఓకే అయితే సెన్సార్లు ఉంటాయి కదా, 3 అయితే 3, 2 అయితే 2, అవి పనిచేస్తున్నాయి లేదా. బయోమెట్రిక్ సెన్సార్ అవ్వచ్చు, ఫీజ్ అవ్వచ్చు, మామూలు సెన్సార్స్ అవ్వచ్చు. ఇవన్నీ వర్క్ అయితే డ్రైన్ ఏమైనా బ్లాక్ అయిపోయిందా, డ్రైన్ కూడా బాగానే ఉంటాయి, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, వీటిలో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఐస్ మేకింగ్ అనేది ఓవర్గా జరుగుతుంది. ఓకే, నేను ఈ డ్రైన్ ప్రాబ్లం ఒక్కటే ఉండి మిగతా అన్ని బాగున్నా వచ్చేది రేర్గా ఎక్కడో జరుగుతుంది. ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్యాన్ పాడైపోవడం, లేదంటే హీటర్ పాడైపోవడం, సెన్సార్లు పోవడమే జరుగుతుంది. ఓకే, 1 by 1 చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం హీటర్ పోయింది కాబట్టి కన్ఫర్మ్ అయింది. కాబట్టి మీకు ఆ వీడియో మిస్ అయిపోయింది నేను చూపించడానికి. వీడియో మిస్ అయిపోయింది కాబట్టి మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఎందుకు వచ్చింది అనేది నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది, చూపించలేకపోతున్నాను. సారీ, దానికి వీడియో మిస్ అయిపోయింది. నా దాంట్లో స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల కొంతవరకు తీసాను. నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి.